హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకోసం టబ్బు బాస్కెట్ అయితే తీసుకొచ్చానండి. ఏంటి టబ్ తీసుకొచ్చానా అనుకుంటున్నారా? ఈ టబ్బు వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి. మన ఇంట్లో తప్పకుండా ఒక టబ్ అయితే పెట్టుకోండి. ఇది చక్కగా మనం తడి బట్టలు ఆరేసినప్పుడు తీసుకెళ్ళడానికి, లేదంటే తీసుకొచ్చిన తర్వాత ఒకేసారి మడతేసేయం కదండీ! కొంచెం సేపు అలాగా ఎక్కడ ఇక్కడ పడేసే బదులు ఒక దగ్గరే ఉంటాయన్నమాట. అంతేకాకుండా దీనివల్ల మిగతా యూజెస్ కూడా చాలా ఉన్నాయి. ఖాళీ బట్టలే అనుకుంటే మనం బకెట్ కూడా యూజ్ చేసుకోవచ్చు కదా! కాకుండా ఈ టబ్బు వలన మనకి యూజెస్ ఏమున్నాయనేది మీకు తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఈ బాస్కెట్ అయితే చూడండి. ఈ బాస్కెట్‌లో మనం చక్కగా బట్టలనేది ఆర్గనైజ్ అయితే చేసుకోవచ్చండి. చాలా నీట్‌గా ఉంటాయి. మనకు నచ్చినప్పుడు ఏవి ఎక్కడున్నాయనేది మనకు నీట్‌గా అర్థమవుతుంది. అలాగే పిల్లలున్న వాళ్ళని కాదండి, పెద్దవాళ్ళకి కూడా చక్కగా అవే కేటగిరీస్ వైస్ మనం బట్టలనేది సర్దుకున్నామంటే చాలా లుక్ వైజ్, అలాగే చూడ్డానికి బావుంటాయి. మనం కబోర్డ్స్‌లో పెట్టినా కూడా నీట్‌గా ఇలాంటి బాస్కెటే ఇంకొకటి ఉందనుకోండి, ఒకదాని మీద ఇంకొకటి పెట్టుకొని చక్కగా మనం ఆర్గనైజ్ అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నామనుకోండి, ఎంత బావుంటాయంటే, మనం ఒకదాని మీద ఒకటి పెట్టడం కంటే ఇది చాలా మంచి పద్ధతండి. ఎందుకంటే పిల్లలున్న వాళ్ళైతే చిన్న చిన్న బట్టలుంటాయి. అలాంటివన్నీను ఏదో మన పెద్దవాళ్ళ ప్యాంటు, షర్టుల్లాగా ఒకదాని మీద ఒకటి పెడితే ఉండవు కదండీ! తీసినప్పుడు మిగతావన్నీ పడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనకు లేడీస్‌కి ఎక్కడ లేని చిరాకొస్తుంది. అవి మళ్ళీ ఎవరు ఫోల్డ్ చేస్తారులే అని ఒక పక్కన పడేస్తాం. అలాంటి ఇబ్బందులేమీ పడకుండా ఇలాంటి బాస్కెట్ అయితే ఒకటి తెచ్చిపెట్టుకోండి. ఈ టిప్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీకు నచ్చినట్టయితే ఇలాంటి టబ్‌ని పర్చేస్ చేయండి. మరొక విషయం అండి, ఇది మనం ఇలా సర్దుకోవడం వలన ఏంటంటే, మనకు ఇంటిని కూడా అందంగా ఉంచుకుంటాము. అలాగని మనకు పెద్ద కాస్ట్ అయితే ఏం పడదండి. మనం దీన్ని అంటే మామూలుగా కార్డ్‌బోర్డ్‌తో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇలాంటి ప్లాస్టిక్ అనుకోండి, కొంచెం స్ట్రెంత్ ఉంటుంది. ఎక్కువ ఎక్కువ రోజులు మనకైతే ఉంటుంది. ఎందుకంటే ఇలా లాంగ్ లైఫ్ వచ్చే వాటికి ఇలాంటి బాస్కెట్లు యూజ్ చేయడం మంచిదిమాట. చూస్తున్నారా ఎంత బాగున్నాయో? అన్నీ ఇలా సర్దేశాం కదండీ! ఇవన్నీ కబోర్డ్స్‌లో పెట్టాక ఎంత అందంగా ఉంటుందనేది తర్వాత చూపిస్తాను. ఈ షేప్‌లో ఉన్న వాటికి ఈ పర్పస్ అయితే ఉంటుందండి. మీకు ఈ టిప్ అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! మనం కేటగిరీస్ వైస్ పెట్టుకున్నామంటే ఏ బాస్కెట్‌లో ఏమున్నాయనేది కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది. మనకు కుర్తీస్ లాంటివి, ప్యాంట్స్ లాంటివి ఒక దాంట్లో, ఇలాంటి ఫ్రాక్స్ ఇలాంటివి, లేదంటే టీ షర్ట్స్ అలాంటి కేటగిరీస్ వైస్ పెట్టుకొని టబ్ మీద టబ్ అయితే పెట్టుకోవచ్చు. ఇక రౌండ్ రౌండ్ టబ్ విషయానికొస్తే ఇలాంటి దాంట్లో మనం ఆర్గనైజ్ అయితే చేసేసుకోలేమండి. వీంట్లో కూడా హోల్స్ ఉండేవి ఉంటాయి. అలాంటి వాటికంటే ఇలా క్లోజ్ ఉన్నదంటే చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా నేను పాత వీడియోస్‌లో చూసే ఉంటారు. మన కుర్తీస్ నానబెట్టేసి కలర్ పోతుందో లేదో చెక్ చేయడానికి, బాటిల్స్ క్లీన్ చేయడానికి ఇలాంటి వాటి అన్నిటికీ పెద్దవి కావాల్సొస్తాయి కదండీ! ప్రతిసారి బకెట్ అనేది యూజ్ చేయము. ఇలాంటిది సెపరేట్‌గా పెట్టుకోవడం వల్ల వీటిలో మనం చక్కగా యూజ్ అయితే చేసేసుకోవచ్చు. అంతేకాకుండా మన ఇంట్లోనే ఎక్కడో దగ్గర చైర్స్ ఉన్నా, ఆ చైర్ కిందకి కూడా హ్యాపీగా వెళ్ళిపోతుందండి. మన బట్టలన్నీ తీసిన తర్వాత ఇలా చైర్ కింద పెట్టేసామంటే వీలైనప్పుడు ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలాగ మనం ఇందాక ఆర్గనైజ్ చేసింది చూసారా? కబోర్డ్‌లో పెడితే ఎంత అందంగా ఉందో. అంతేకాకుండా దీని మీద మరొకటి సేమ్ టబ్ అయితే పెట్టుకున్నామనుకోండి, చక్కగా మనం కాకపోయినా మన పిల్లలైనా వాళ్ళ బట్టలు నచ్చినప్పుడు తీసుకోవచ్చు. మళ్ళీ తిరిగి మనం పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. లుక్ వైజు బాగుంటుంది. చిందరవిందరగా కూడా అవ్వదండి. ఈ టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం.